నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ బలాదూర్ అని మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ గారు మాట్లాడారు. అయితే ఎందుకు తను అలా అనాల్సి వచ్చింది ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తుంటే ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ బలాదూర్ అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఎందుకు తన అనాల్సి వచ్చింది? అసలు ఏం జరిగి ఉంటుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన అధికారంలోకి రాకముందు ఆయన ప్రచారంలో అక్కలు చెల్లెళ్ళు మీ బాధలు నాకు తెలుసు, నేను మీకోసం మద్యం అనేది లేకుండా చేస్తాను, మీకు మాట ఇస్తున్నాను, మద్యం అనేది లేకుండా ఉంటే మీ సంపాదన మీకు మిగులుతుంది, అలాంటి కథలన్నీ చెప్పుకొచ్చాడు. సరే, అది అక్కలు చెల్లెళ్ళు కానీ అంత సెంటిమెంట్లు కొట్టేటప్పటికి ప్రజలు ఒక ఛాన్స్ అని వేశారు, గెలిపించారు. సో ఫస్ట్ మాట తప్పి మడం తిప్పిందే స్టార్టింగ్. అదే ఆయన ఇచ్చిన ఫస్ట్ హామీ, అది ఆ ఫస్ట్ హామీలోనే తప్పాడు. సరే, ఏది తప్పినా కూడా తర్వాత అన్ని చోట్ల డిజిటల్ మనీ పనిచేస్తుంది. ఈయన అమ్మే షాపులు మటుకు ఈయన సొంత బ్రాండ్లు వేసుకునే వరకు ఈ మందు అన్నీ కూడా ఆయన సొంత బ్రాండ్. ఇదివరకు అయితే ఏవైతే మంచి బ్రాండ్స్ ఉన్నాయో అవన్నీ బంద్ చేశాడు, అవన్నీ ఏపీకి వెళ్ళటానికి లేదు. ఏపీలో ఏదైనా ఒక బ్రాండ్ ఉందంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ప్రిపేర్ చేసిన బ్రాండ్నే అక్కడ అమ్మకానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అవే అమ్ముతారు. అవే అమ్మిన దాని మీద ఎక్కడైనా డిజిటల్ మనీ పనిచేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ మనీ పనిచేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మే మందులో మటుకు నువ్వు డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిందే. సో ఎప్పుడూ కూడా అక్కడ డిజిటల్ మనీ అనేది ఉండదు. సో మనీ క్యాష్ ఇచ్చి నువ్వు తీసుకోవాల్సిందే. సో అలాంటివి పెట్టాడు. సరే, ఏది ఏమైనా కూడా మళ్ళా మనం కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూస్తాం. ఆయనకి చాలా అనుభవం ఉంది. ఎందుకంటే ఆయన చాలాసార్లు మినిస్టర్గా ఉండటమే కానివ్వండి, ఇవన్నీ ఉండటం కానీ, తర్వాత ఆయన మనకు ఉమ్మడి స్టేట్గా ఉన్నప్పుడు కూడా ఆయన సీఎంగా ఉంటాం. అవును. సో అప్పుడు ఉండటం మూలన ఒక సంవత్సరం 1.5 సంవత్సరం ఉన్నట్టున్నారు ఆయన. ఆ టైంలో కూడా 2 రాష్ట్రాల గురించి ఒక అవగాహన ఉంది, లిక్కర్ మీద కూడా ఆయనకు ఒక అవగాహన ఉంది. సో లిక్కర్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఎంత భాగం వరకు సప్లై అవుతుంది, సో దానిలో కట్టే ట్యాక్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎంగా చేసిన వ్యక్తి కాబట్టి. సో ఇప్పుడు బడ్జెట్ ఎంత, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఆయన లోకల్ బ్రాండ్స్, ఆయన బ్రాండ్స్ వాడుతూ దానిలో ఆయన ట్యాక్స్లు ఏమైనా కడుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చే ఉంటారు. సో ఇప్పుడు మనం ఢిల్లీ లిక్కర్ కేసు తీసుకుంటేనే మనం ఎలా అనిపిస్తుంది, అది కవిత గారే కానివ్వండి, కేజ్రీవాల్ గారే కానివ్వండి, వీళ్ళందరూ జైలుకి వెళ్ళటం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సో అదేం అందరూ పెద్దదని చెప్పి అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా కానీ మన భారతదేశం ఇదిగా కానివ్వండి, అందరూ మనం దాని గురించి ఒక ఇంట్రెస్టింగ్గా ఇంత పెద్ద కుంభకోణం జరిగిందా అనేది మనం చూస్తున్నాం. కిరణ్ కుమార్ గారి ఉద్దేశం ఏంటి, అది చాలా చిన్నది, ఏపీలో దానికన్నా పెద్ద కుంభకోణం ఇక్కడ ఏపీలో జరిగింది అనేది ఆయన చెప్తున్నారు. అంటే దానికన్నా పెద్దదంటే ఇంకెంత పెద్దది, అది నథింగ్. అవును. సో ఇది చాలా పెద్దది అన్న రేంజ్లో ఆయన చెప్తున్నారు. అంటే రేపొద్దున ఇదంతా ఎవరు ఛేదించాలి? సో వచ్చే గవర్నమెంట్ ఖచ్చితంగా దీని గురించి అన్నీ బయట పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నాడు, ప్రజల ధనం తీసుకున్నాడు. సో అక్కడ ఎంతమంది హెల్త్ ప్రాబ్లం వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు వాళ్ళు తాగి కూడా ఎలా పడుతున్నారంటే తిక్కగా చేస్తూ మురికి కాలువల్లో పడిపోయి కాళ్ళు పైన పెడుతున్నారు, తల మురికి కాలువల్లో ఉంటున్నాయి. అసలు జగనన్న అభివృద్ధి చేసినది ఏమైనా ఉంది అని మనం ఈ సోషల్ మీడియాలో ఇవి కూడా చూస్తున్నాం. వాళ్ళు ఏ పోస్టర్లో పడున్నారనేది కూడా వాళ్ళకి స్పృహ లేదు. ఆ రకంగా పడున్నారు, చెత్త కుప్పల్లో, రోడ్లు పక్కన, ఎక్కడంటే అక్కడ తాగేసి. వాళ్ళకి అసలు ఏం చేస్తున్నాం, ఆ మందు ఎట్లా పనిచేస్తుంది, ఏం చేస్తుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు అనేది అర్థమవుతుంది. అంటే అంత పిచ్చి పట్టేసింది. ఒక రకంగా చూస్తే వాళ్ళు ఒక పిచ్చి ఇలాగా తయారైపోయారు. వాళ్ళు ఎక్కడ పడిపోయినా ఏంటో కూడా వాళ్ళకి ఒక అవగాహన కూడా లేదు. అంత ఎక్కడ పడితే మనం ఒక టౌన్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా చూస్తే రోడ్ల మీద తాగి పడిపోయిన సర్కస్లో ఫీట్లాగా చూస్తున్నాం జనాన్ని. మురికి కాలువ అని తెలియదు, రోడ్డు మీద అని తెలియదు, ఎండలో పడున్నాడో తెలియదు, వర్షంలో పడున్నాడో తెలియదు, డ్రైనేజ్ దగ్గర పడున్నాడో తెలియదు, అంత ఘోరంగా పడిపోతున్నారు తాగి. సో దానిలో వాళ్ళకి ఆ నిద్రలోనే కూడా వాళ్ళకి ఒక బ్రీతింగ్ రాకను ఏదో ఒకటి కూడా చచ్చిపోతున్నారు. అవును.
అంత ప్రాబ్లం కూడా ఎవరి మూలం అయింది? జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ ఆయన ధన పిశాసి లాంటి వాడు తయారయ్యాడు. ప్రజలు ఎవడైనా చచ్చిపోని బాధ లేదు, నాకు కావాల్సింది డబ్బు అనే రీతినే తయారయ్యి ధనం ఒక లిక్కర్ మూలానే వేల కోట్లు సంపాదిస్తూ అది దాని మూలాన ప్యాలెస్లు కడతానో ఇప్పుడు రేపొద్దున ఓడిపోతే ఉంటాడో ఉండడో కూడా మనం అది కూడా చూసుకోవాలి. ఎందుకంటే యూకేలో ఒక ఈ 2000 కోట్లు పెట్టి ఒక దీవి తీసుకున్నాడని కూడా అంటున్నారు. భారతీ దగ్గర పనిచేసే వాళ్ళు, భారతీయ దగ్గర పనిచేసే వాళ్ళతో ఒక దీవి కూడా కొన్నారని చెప్పి తెలుస్తున్నారు. అంటే రేపొద్దున వీళ్ళు ఈ రకంగా సంపాదించిన డబ్బు. సో మొన్న మనం చూసాం సెక్రటరేట్కి కంటైనర్ వచ్చింది. అవును. సో కంటైనర్లో నుంచి ఏం తీసుకెళ్లారో ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగానే పెద్ద కుంభకోణాలు జరుగుతూనే ఉన్నాయి ఏపీలో. సో వీళ్ళందరూ పారిపోకుండా కూడా రేపొద్దున పకడ్బందీగా కూడా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. రేపు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మెయిన్ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. రేపొద్దున 43,000 కోట్ల కేసుకు కూడా ఫేస్ చేయాల్సి ఉంది కదా. సో రేపొద్దున సీఎంగా ఆయన దిగిపోయిన తర్వాత దానికి సమాధానం చెప్పాలి. ఈ ఇన్ని కేసుల్లో చుట్టూ ఉండటం కన్నా ఆయన పారిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నిఘా వర్గాలు కూడా జాగ్రత్తగా ఉండి ఆయన మూమెంట్స్ ఏంటో కూడా కనిపెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం ఇప్పుడు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో అందులో ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు, డిప్యూటీ సీఎంని కూడా ముందు ఎప్పుడు అరెస్ట్ చేశారు మనీష్ సిసోడియా గారిని. ఇప్పుడు చూస్తే తెలంగాణలో కవిత గారిని అరెస్ట్ చేశారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా, ఇంత చేస్తున్నా కూడా ఎందుకు ఏపీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయలేకపోతున్నారు? అంటే దీని వెనుకాల మరి బీజేపీ నేతలు వస్తూ ఉందంటారా? ఇప్పుడు ఆయనే బీజేపీ నేత, ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బీజేపీ నేత. ఇక్కడ వీళ్ళకు విధించిన శిక్ష అంటే వీళ్ళని పట్టుకోవడానికి ప్రోత్సహించిన ఈడీ వాళ్ళు ఎందుకు మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వెనక్కి తగ్గుతున్నారు? ఖచ్చితంగా ఆ టైం కూడా వస్తుంది, అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానికి కూడా రేపొద్దున అవన్నీ బయట వచ్చినప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే ప్రాసెస్లు అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అది బీజేపీ అని అనకూడదు, కానీ ఒక డిపార్ట్మెంట్ ఈడీఏ కానివ్వండి ఏదైనా సరే సో పార్టీ ఉండి చేయించిందని అనటం కాదు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనపడుతున్నాయి. అంటే ఇప్పటివరకు కూడా చూస్తుంటే ఇంకా అంటే మొన్న మోదీ గారు కూడా ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇప్పటివరకు కూడా తను చేసిన అంటే రాష్ట్రంలో ఏం పనులు చేయలేదని కూడా ఒక ముక్క కూడా మాట్లాడలేదు. వెనకాల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు మోదీ గారు, బీజేపీ నేతలు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం లేదంటారా? అలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే అలా అనుకున్నప్పుడు వాలంటీర్లని ఎక్కడా కూడా వాళ్ళు ఫీల్డ్లో కనపడకూడదు అనేది గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటమే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎస్పీలని వాళ్ళని కొంతమంది సస్పెండ్ చేయడమే కానివ్వండి, సిఐని డిఎస్పీలని కూడా సస్పెండ్ చేసి ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ నడుస్తూ ఉంది. కాబట్టి అలాంటి మోడీ గారు ఇంకా రావాల్సిన మీటింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ వచ్చిన తర్వాత రాలేదు కాబట్టి సో మళ్ళా వస్తారు కాబట్టి ఖచ్చితంగా తర్వాత మాట్లాడే అంశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే ఇప్పుడు చూస్తే మరి ఈ క్రమంలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఇందులో వాస్తవం ఉన్నట్టే కదా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద ప్రపంచం సృష్టించింది అంటే ఇప్పుడు మరి ఆంధ్ర లిక్కర్ స్కామ్ అంటే లిక్కర్ స్కామ్ అంటున్నారు ఆయన కూడా, మరి ఇది ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఖచ్చితంగా దీనికైతే ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే ఢిల్లీది నథింగ్, ఇది చాలా పెద్దది అని చెప్తున్నాడు. మనకు కూడా కనపడుతుంది కదా, స్పష్టంగా కనపడుతుంది కదా. 60 రూపాయల నుండి ట్యాక్సులు పే చేస్తూ ఉండి వాళ్ళు వైట్ మనీ, వాళ్ళు అప్పట్లో డిజిటల్ మనీ వాడేవాళ్ళు. సో ఇప్పుడు అది లేదు. 60 రూపాయలు ఖర్చు పెట్టేవాడు 400 ఖర్చు పెడుతున్నాడు. 400 ఖర్చు పెట్టి కూడా వాడు వైట్ మనీ ఇస్తున్నాడు, వీడు ట్యాక్సులు కట్టట్లేదు, ఏది కూడా సొంత బ్రాండ్స్. సో ఇవన్నీ కూడా రేపొద్దున అవన్నీ బయట వస్తాయి. సో ఖచ్చితంగా కూడా వాళ్ళకి దీన్ని ఎదుర్కొనే ఇది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున ఇవన్నీ కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఉంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.